హాయ్ అండి. అందరికీ నమస్కారం. మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా పైన అయితే క్లారిటీ అయితే ఇచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న మన రైతన్నలకి రైతు భరోసా డబ్బులైతే విడుదల చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, ముందుగా చూసుకుంటే ఏ రైతులకి ఈసారి రైతు భరోసా డబ్బులనేది జమ చేస్తుంది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం. దాంతో పాటు వచ్చేసి మన తెలంగాణలో ఏదైతే వానల కాలంగా వచ్చేసి మనకైతే ఎవరైతే వర్షానికి నష్టపోయిన పంటలు ఉంటాయో వాళ్ళకి ఏదైనా మళ్ళీ ఇంకా డబ్బులు ఎక్కువ పెంచి ఇస్తారా లేదా అని చాలామంది రైతన్నలు అడుగుతున్నారు. సో, ప్రతి ఒక్క దానికి మీకైతే ఈరోజు ఈ వీడియోలో అయితే నేనైతే అప్డేట్ అయితే ఇచ్చేస్తా కాబట్టి మీరైతే ఈ వీడియో మాత్రం చివరి వరకు చూడండి. ఓకేనా? సో, దాంతోపాటు మన తెలంగాణలో కౌలు రైతుల గురించి కూడా మనకి గతంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ మధ్యలో చాలా వరకు అయితే పట్టించుకోవట్లేదని చాలామంది రైతులైతే మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. కాబట్టి మీకైతే పూర్తి ఇన్ఫర్మేషన్ ఎవరికొస్తది, అలాగే ఎన్ని ఎకరాల వరకు కట్ ఆఫ్ ఉంది మనకి రైతు భరోసా డబ్బులనేది పూర్తి అప్డేట్ మనమైతే మాట్లాడుకుందాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఏందంటే ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. మీకోసం ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే రైతుల కోసం మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను. ఓకేనా? సో, ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో గత ప్రభుత్వం నుంచి రైతుల కోసం రైతు బంధు పథకం అయితే స్టార్ట్ చేసింది గత ప్రభుత్వం. సో, మనకి ఎకరానికి అప్పటికి 8,000 ఇచ్చారు. దాని తర్వాత 10,000 ఇచ్చారు. ఏకంగా కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే 15,000 అయితే ఇస్తా అని చెప్పిన సీఎంగా రేవంత్ రెడ్డి గారు ఒక్కసారి కూడా డబ్బులైతే ఇవ్వలేదు అని చాలామంది రైతన్నలు మాట్లాడుకోవడం అయితే జరుగుతుంది. సో, మనకు కూడా డబ్బులైతే రాలే కాబట్టి మీకైతే ఈసారి ఏదైతే మనకి వానాకాలం పంట జూన్‌లో రావాల్సిన ఏదైతే డబ్బులైతే ఉన్నాయో ఆ డబ్బులనేది మనకి ఇప్పుడు సెప్టెంబర్‌లో ఇవ్వడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. సో, ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈసారి రైతు భరోసా డబ్బులైతే రావు. ఏదైతే 10 ఎకరాల కంటే తక్కువ ఉంటాయో వాళ్ళకి మాత్రం ఈసారి రైతు భరోసా ఇచ్చేటట్టు అయితే ప్రభుత్వం అయితే ఉందని తెలుసుకోండి. సో, 10 కంటే ఎక్కువ ఉంటే ఫస్ట్ వీళ్ళకి ఇచ్చిన తర్వాత మాత్రమే మీకు ఇవ్వడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా? సో, ఈ డబ్బులు ఎప్పుడొస్తది? చాలా రోజుల నుంచి మీరు వస్తది అంటున్నారు కదా! సో, ఏదైతే మనకి దసరా పండుగ అయితే వస్తుందో, దసరా పండుగ సందర్భంగా వచ్చేసి రైతుల ఖాతాలో రైతు భరోసా డబ్బులు వాళ్ళకైతే జమ చేయాలని ప్రభుత్వం అయితే అనుకుంటుందని చెప్పడం అయితే జరిగింది. వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ డబ్బులనేది మనకైతే ఈసారి పండగ రోజున ముందు నుంచి మనకైతే డబ్బులైతే రైతుల అన్నల ఖాతాలో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అని చెప్పడం అయితే జరిగింది. అదేవిధంగా వానల కాలంగా వచ్చేసి మనకైతే ఏదైతే వర్షంకి మనకి పంట పొలాలు నష్టపోయినాయో, సో, వాటికైతే ఈసారి వచ్చేసి గతంలో రూ. 10,000 అయితే ఇచ్చారు కదా! ఆ డబ్బులు మాత్రమే ఉన్నాయని చెప్పడం అయితే జరిగింది. సో, మిగతా ఏదైనా అమౌంట్ పెంచి ఇస్తారంటే ఏదైతే ఇది లేదు. దాంతో పాటు కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి కూడా ఈసారి అయితే రైతు భరోసా డబ్బులైతే ఇస్తారంటే వ్యవసాయ శాఖ మంత్రి గారు ఏమన్నారంటే ఈసారి మన తెలంగాణలో కౌలు రైతులకు రైతు భరోసా డబ్బులైతే ఇవ్వట్లేదు. సో, ఎవరైతే మీరు కౌలు తీసుకున్నారో వాళ్ళతోనే మీరు మాట్లాడుకొని వాళ్ళకే ఇచ్చిన తర్వాత మీరు కూడా తీసుకోవాలి అని చెప్పడం అయితే జరిగింది. సో, వాళ్ళైతే మన తెలంగాణలో ఇలాంటి రైతు భరోసాకి ఎవరైనా కౌలుకిచ్చిన భూమి వాళ్ళైతే డబ్బులైతే ఇవ్వట్లే విషయం మీకు తెలుసు. మాకు కూడా తెలుసు కాబట్టి సో, మనకైతే కౌలు రైతులకైతే డబ్బులైతే రావట్లే. ఈ డబ్బులు కూడా మనకి మెయిన్ రైతులు ఎవరైతే ఉంటారో మనకి దసరా పండుగ నుంచి డబ్బులైతే రైతుల ఖాతాలో అయితే వస్తున్నాయి కాబట్టి కొంచెం వెయిట్ అయితే చేయండి. అలాగే ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్‌లో వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొస్తాను కాబట్టి ఛానల్‌కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.